వెల్కమ్ టు టీ10. నేను రేవతి. బాధితులు వారి మద్దతుదారులు తమకు పరిహారాన్ని ఇవ్వమని అడగడం గాని, సమస్యలపై మాట్లాడడం గాని, అభిప్రాయాలను పంచుకోవడం గాని, తప్పుని ప్రశ్నించడం నేరంగా భావిస్తున్న సమాజంలో మనం ఇప్పుడు బతుకుతున్నాం. మోడీ ప్రభుత్వం ప్రయోగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అయిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాజాగా టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఊపిరిపోసి అమలుకు సిద్ధపడుతున్న స్పెషల్ వెపన్స్ అండ్ టాక్సిస్ టీమ్ అయిన ప్రజాస్వామిక హక్కులను అణిచివేయడానికి ఉపయోగిస్తున్నవన్నీ ముమ్మాటికి నిరంకుశమైనవి, ప్రజాస్వామికమైనవి. సంపన్నులు, పారిశ్రామిక అధిపతులు మెప్పు కోసం సాధారణ ప్రజలు, కార్మికుల హక్కులను అణిచివేసే విపరీత వైఖరి కూటమి ప్రభుత్వం తీసుకుంది. కార్మికుల ఆందోళనలను, నిరసనలను అణిచివేయడానికి స్వాట్ టీంతో పోలీస్ బలగాలను మోహరించి భయభ్రాంతులు సృష్టించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పౌర హక్కులు, కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్న అప్రజాస్వామిక పాలకవర్గ నిర్ణయాలపై పోరాడే గొంతుకలను నొక్కేందుకు దేశంలో యూఏపీఏ తీసుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్వాట్ టీం కు రాష్ట్రంలో ఊపిరిపోసింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారబడుతున్న కూటమి ప్రభుత్వం దానికి భిన్నమైన ప్రజాస్వామిక మద్దతులను పటిష్టం చేసేలా ప్రవర్తించడం లేదు. కార్పొరేట్ శక్తులకు ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి పరిపాలన సాగిస్తోంది. అనకాపల్లి జిల్లాలో కొద్ది రోజుల క్రితం స్వాట్ టీమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. హోంమంత్రి అనిత సొంత జిల్లాలో ఈ తరహా టీం ఏర్పాటు కావటం కాకతాళీయం కాదు, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసింది. అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా తీర ప్రాంతంలో మత్స్యకారులు, రైతులు, ఇతర ప్రజానికం నుంచి రానున్న ప్రతిఘటనను ఎక్కడికక్కడ అణిచివేసేందుకు ముందుగా భయభ్రాంతులకు గురి చేసి తమ సమస్యలపై మాట్లాడుకోవడానికి, ఒక చోట కూర్చొని చర్చించుకోవడానికి వీల్లేని వాతావరణం సృష్టించడానికి స్వాట్ ఏర్పాటు చేసింది. కార్మికుల రక్షణ భద్రతను యాజమాన్యాలు పట్టించుకోకపోవడం, పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలలో మృతి చెందడం, గాయపడడం, పర్యావరణ ప్రమాణాలు పాటించకపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు వివిధ రకాల సమస్యలు, వ్యాధులతో బాధపడుతున్నారు. వీటికి తోడు తీరంలో కాలుష్య, విషతుల్యమైన బల్క్ డ్రగ్ పార్క్ సహా కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుకు అనేక రాయితీలు, అవకాశాలు పారిశ్రామిక అధిపతులకు కల్పించబూనుకుంది. ఇప్పటికే పరిశ్రమల్లో భూములు కోల్పోయిన నిర్వసితులకు, విద్యా అర్హత కలిగిన యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించడం లేదు. ఇవి స్థానికులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి, ప్రభుత్వాలపై అసంతృప్తిని రగిలిస్తున్నాయి. భూమి లేక ఉపాధి చూపకపోవడంతో బతుకు తెరువుపోయిన బాధిత కుటుంబాలు నిత్యము సంఘర్షణకు లోనవుతున్నారు. వీరు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు, ఆందోళనకు దిగుతున్నారు. భూములు తీసుకుని ఉపాధి చూపకుండా ఇంతవరకు నిర్వాసితులు, మత్స్యకారుల పొట్ట కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ తప్పిదాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా నిరసనలు, ఆందోళనలు నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు అనకాపల్లి జిల్లాను ఎంచుకుంది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు, కార్మికుల తరపున సమస్యలు చెప్పుకునే వీలు లేకుండా సిఐటియు, సిపిఎం, ఇతర ప్రజా సంఘాల నాయకులను బయటకు రానివ్వడం లేదు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరవాడ వచ్చినప్పుడు అభిజిత్ ఫెర్రో ఎలోయిస్ కంపెనీ అక్రమ లే ఆఫ్ ఎత్తివేసి ఉపాధి కల్పించాలని వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరిన కార్మికులు సిఐటియు నాయకత్వాన్ని అచ్యుతాపురం పొలిమేర దాటనివ్వలేదు. సెజ్ లో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు ప్రభుత్వం లేకుండా చేసింది. కనీసం వారి సమస్యలపై మాట్లాడే హక్కు, పరిష్కరించుకునే సమాలోచన చేయకుండా ప్రజాస్వామిక హక్కులపై ప్రభుత్వం దాడి చేస్తోంది. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, ఇతరుల జోక్యం లేకుండా సొంత అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 చెబుతుంది. ప్రతి ఒక్కరికి పని చేయడానికి, సమాన పనికి సమాన వేతనం, తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకుని చేరే హక్కు ఆర్టికల్ 23 కల్పించింది. రాజ్యాంగం పౌర హక్కులపై భరోసా ఇచ్చినప్పటికీ కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ఆ హక్కులను భంగం కలిగించేలా ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పారిశ్రామిక ప్రగతి సాధిస్తామని చెబుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం కొద్దిమంది పారిశ్రామిక అధిపతులు లాభపడడానికి ఉపయోగపడింది తప్ప పారిశ్రామిక వృద్ధికి దోహదపడలేదు. ఉపాధి కల్పన, వేతనాల మెరుగుదలలో దిగుజారుడు తనమే గాని పురోగతి లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేయజూస్తున్నారు. ఫ్యాక్టరీల్లో ప్రమాదాల వల్ల కార్మికులు చనిపోయినా, అంగవైకల్యం పొందినా వారికి పరిహారం ఇవ్వాలని ఆందోళనలు, నిరసనలు చేసే వారిని భయపెట్టి చెదరగొట్టేందుకు స్వాట్ టీం ఏర్పాటు చేశారు. పరిశ్రమల్లో స్వంతంగా వెళ్లి తనిఖీలు నిర్వహించే అధికారం, వేతనాల అమలు పర్యవేక్షణ అధికారం, పరిశ్రమల తనిఖీ అధికారులు,
కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం లేకుండా చేసింది. కార్మికులు తమ సమస్యలపై ఆందోళన చేసిన సందర్భాల్లో కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలి తప్ప శాంతి భద్రతలు కాపాడే పేరుతో పోలీసులు బల ప్రయోగంతో ఉద్యమాలను అణిచివేయడం పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడదు. పరవాడ ఫార్మా, అచ్యుతాపురం సెజ్, ఇతర ఔషధ రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎసెన్సియా ప్రమాదంలో 17 మంది చనిపోయి 38 మంది గాయపడినా, సినర్జిస్ ఫార్మా ప్రమాదంలో 4 చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వడం లేదు. పని ప్రదేశంలో భద్రత లేదు. ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటీ అమలు చేయడం లేదు. ఇవి అమలు చేయని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు లేవు. తమ హక్కులను అమలు చేయాలని కోరిన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులపై నిర్బంధం ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాలతో పెరుగుతున్న భారాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడి పోరాడి నిరసన తెలిపే హక్కు లేకుండా స్వాట్ టీం ను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఎక్కడైనా ఎవరు నిరసన తెలిపినా స్వాట్ టీం రెప్పపాటులో వాలిపోయి చెల్లా చెదురు చేయనుంది. నిర్బంధ పద్ధతులను ప్రభుత్వం విడనాడి కార్మికుల సంక్షేమం, శ్రేయస్సును యాజమాన్యంతో అమలు చేయించి తగిన వాతావరణాన్ని నెలకొల్పే పారిశ్రామిక, కార్మిక విధానాలను అమలు చేయాలి. ఆ విధానాల రూపకల్పనలో కార్మిక సంఘాల ప్రతినిధులను భాగస్వాములు చేయాలి. పరిశ్రమల ప్రోత్సాహం పేరుతో పరిశ్రమాధిపతుల ప్రయోజనాల కోసం ఏకపక్ష అప్రజాస్వామిక విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తే కార్మిక వర్గం, పౌర సమాజం ప్రతిఘటించకుండా ఉండలేదు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.